గర్వం వల్ల ఎంతోమంది నాశనం అయిపోయారు. ఏమండి, దేవుని దగ్గర ఉన్నటువంటి లూసిఫర్ ఎటువంటిదండి? దేవదూతలందరికంటే అందరిపైన ఒక అధికారి. దేవుని స్థానాన్ని కోరుకుంది, గర్వించింది, చివరికి భూమి మీదకి నెట్టబడింది. ఎంత భాగ్యాన్ని కోల్పోయిందో చూడండి దేవదూత. అది ఆత్మది. దేవదూతలు అంటే ఆత్మలు, శరీరధారులు కాదు. అంటే ఆత్మలు కూడా పాపం చేస్తాయి అన్నమాట. ఈ లెక్కనే ఆత్మలు కూడా పాపం చేస్తాయి అన్నమాట. పాపం చేయటం అంటే దేవుణ్ణి ధిక్కరించడమే పాపం. లూసిఫర్ అన్నది దేవదూతల పైన అధికారిగా ఉండి దేవుణ్ణి ఎదిరించి గర్వం చేత భూమి మీద నెట్టబడింది. భూమి మీదకి వచ్చి జనాలందరూ చేయబడుతుంది. అందుకని యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి, లేకపోతే యేసుప్రభు వారు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితం జాగ్రత్త చేసుకోవాలి. జీవితం అండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితం ఎట్లా గడుస్తుంది అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకరోజు, 2 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు. మన జీవితము మరి 100 సంవత్సరాలు సుమారుగా వయసు వేసుకోండి. 100 సంవత్సరాలు మరి ఎట్లా గడుస్తుంది? ఇప్పుడు ఆయుర్దాయం కూడా తగ్గిపోయింది. ఈ పాపాల వల్ల ఆయుర్దాయం కూడా తగ్గిపోయింది. నోవహు జల ప్రళయానికి ముందు 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఉండేది. ఎంతండి? 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఉండేది. ఎప్పుడు? నోవహు జల ప్రళయానికి ముందు. నోవహు జల ప్రళయం వచ్చిన తర్వాత పాపం చేత 100 సంవత్సరాలకి ఆయుర్దాయము కుదించబడింది. అట్లాగే మరి పాపం వల్ల ఆయుర్దాయం కూడా క్షీణించిపోతుంది, జీవితం క్షీణించిపోతుంది, మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి లేని జీవితం గడిచిపోతుంది. మరి ఈ విధమైనటువంటి అవంతరాలన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లరా, మన జీవితాన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజు గర్వం గురించి నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాజరు ఏ విధంగా అయితే రాజ్యాన్ని కోల్పోయి మరి చనిపోయాడో, ఇది గుర్తు చేసుకొని మనలో ఉన్న గర్వాన్ని తీసేసుకోండి.